ప్రభుత్వ బడులు నిలబడాలి, చదువులతో అంతరాలు పోవాలి. తెలంగాణ పౌర స్పందన వేదిక అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులను చేర్పించాలని కోరుతూ తెలంగాణ స్పందన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 2వ విడత ప్రచార జాత నేడు సిద్దిపేటకు చేరుకుంది. కాగా ప్రచార జాతకు టీఎస్ యూటీఎఫ్ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ బడులు నిలబడాలి, చదువుల్లో అంతరాలు పోవాలనే లక్ష్యంతోనే తెలంగాణ పౌరస్పందన వేదిక ఆధ్వర్యంలో ఈ ప్రచార జాత నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ బడులేంటి, చదువుల్లో అంతరాలేంటి, అంతరాలు పోవాలేంటి, ఈ మాటలు విన్నప్పుడు కొంతమందికి కొంచెం అస్పష్టంగా కూడా కనిపించవచ్చు. కానీ నేడు భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇంకెక్కువగా ప్రభుత్వ బడులు తగ్గిపోతున్నాయి. వాటిలో పిల్లల సంఖ్య తగ్గుతుంది, ప్రైవేటు పాఠశాలల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఇది సరి అయింది కాదు. దీనివల్ల విద్య మంచిదేం అందదు. విద్య మొత్తం కూడా వ్యాపారం అయిపోయి చదువుకోవడం కాకుండా చదువు కొనడంగా మారిపోతుంది. అంతరాలు అన్నప్పుడు మీరు ప్రైవేటు బళ్ళల్లో చూడండి, 30,000 రూపాయలకు సంవత్సరం చదువు చెప్పే బడి ఉంటుంది, 50,000కి చెప్పేది ఉంటుంది, 2 లక్షలు చెప్పేది ఉంది, 6 లక్షలు తీసుకొని ఎల్కేజీ చదువు చెప్పి హైదరాబాద్లో ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది. మరి ఇవి అంతరాలు కదా. అంటే ఎన్ని డబ్బులుంటే అటువంటి చదువా? వాస్తవంగా అటువంటి చదువు ఉంటుందా? ఎవరైనా ఒక తరగతి చదువుతుంటే అందరూ అదే సబ్జెక్టు చదువుకోవాలి, అవే నైపుణ్యాలు నేర్చుకోవాలి. కానీ సమాజంలోని ఆర్థిక సామాజిక అంతరాలు పోతేందుకు విద్య తోడ్పడుతుందని మహనీయులు అంబేద్కర్ గారంటే దానికి భిన్నంగా నేడు ప్రైవేటు విద్యారంగం కొనసాగుతుంది. ప్రైవేటు విద్యారంగాన్ని రద్దు చేయాలి. ప్రభుత్వ బడి అందరికీ ముద్దుగా ఉండాలి. ప్రతి ఒక్కల పిల్లలు ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింది స్థాయి వరకు అందరి పిల్లలు ప్రభుత్వ బడిలో చదువుకోవాలి. అప్పుడే నిజమైన చదువులు వస్తాయి. అప్పుడే పిల్లల మధ్య అవగాహన ఏర్పడుతుంది. అది మా యొక్క లక్ష్యం. ఇందులో భాగంగా ప్రభుత్వ స్కూళ్ళల్లో తక్షణమే ఎల్కేజీ యూకేజీ తరగతులు పెట్టాలి. ఈరోజు తల్లిదండ్రులందరూ 3 ఏళ్ళు నిండగానే బడికి పంపుదామనుకుంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎల్కేజీ లేదు, యూకేజీ లేదు. అందుకనే ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం లేకుండా పోతుంది. ఆ పద్ధతులు అభివృద్ధి చేయాలి. అదేవిధంగా నేడున్న పరిస్థితులలో డిజిటల్ క్లాసులు కావచ్చు, ఏదైనా ప్రభుత్వం కొంతమేరకు అభివృద్ధి చేస్తుంది. కానీ అభివృద్ధి చేసింది అందుబాటులో లేకుంటుంటుంది, అంటే అవసరమైన అభివృద్ధి లేకుంటుంటుంది. ఇంగ్లీష్ మీడియం మేము 10 ఏళ్ల కింద పెట్టమని అడిగినాం, కానీ ఇంగ్లీష్ మీడియం 4 ఏళ్ల కింద పెట్టారు. ఇప్పుడు మేము ఎల్కేజీ తరగతులు పెట్టమని చెప్పి 6-7 ఏళ్ళ నుంచి అడుగుతున్నాం, ఇంకా పెడతలేరు. అంటే పెట్టవలసిన తరుణంలో అభివృద్ధి చేయవలసిన తరుణంలో అభివృద్ధి చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది. మేము కోరేది ప్రజలు అడిగితేనే ఈ ప్రభుత్వాలు చేస్తాయి. మీరు చూడండి, ఎక్కడ మీడియాలో చూసినా కూడా ఏవేవో చర్చలు ఉంటాయి, కానీ ప్రభుత్వ బడి ఎట్లా అభివృద్ధి చేయాలి, అందరూ ఒక రకంగా ఎట్లా చదువుకోవాలి, ఇంజనీరింగ్ కాలేజీలలో ఇన్ని రకాలు ఎందుకు, ఒకే రకమైన ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలి కదా, ఆ చర్చ జరుగుతం లేదు. అందుకొరకు ప్రజలందరూ ప్రభుత్వ బడి గురించి మాట్లాడండి. ప్రభుత్వ బడే అందరి చదువుకు ఆదర్శంగా ఉంటుంది, సరైన చదువునిస్తుంది. అందుకొరకు ప్రయత్నం చేయాలని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అందుకొరకు ప్రజలందరూ అడగండి, మీ ఎమ్మెల్యేని అడగండి, మీ మంత్రులను అడగండి, మీ మున్సిపల్ కౌన్సిలర్ని అడగండి, చైర్మన్ని అడగండి. అందరిని అడిగినప్పుడే అందరూ మాట్లాడక తప్పదు. ప్రభుత్వ బడులు బాగు చేస్తారు. అందరూ ఒకే బడిలో చదువుకుంటే అది మంచి సమాజంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం.